ఎప్పుడు ఇక్కడనే ఉంటాము, ఊర్ల పొంటి తిరుగుతాము, అప్పుడప్పుడు ఢిల్లీకి పోయి వస్తామని అంటే లోకల్ పనులు అవుతాయి కానీ నాన్ లోకల్ పనులు కావు. పెద్ద పెద్ద కంపెనీలు రావాలంటే, మన దగ్గర ఆఫీసులు తెరవాలంటే అప్పుడప్పుడు లీడర్ సాబ్లు బయటి దేశాలకు కూడా పోయి రావాలి అన్నట్టు ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటేసారి బయటి దేశాలకు పోయి ఎగిరం చేసిర్రట. మరిగా ఎవరు ఏ దేశం పోతుర్రు, ఏం పని మీద పోతుర్రు, ఆ సంగతులు ఏంటియో ఒకసారి చూద్దాం పర్రి. తాపకో కాడ మీటింగులు పెట్టుకుంటా, తాపకో ఇగురం చేసుకుంటా, ఇటు రేవంత్ అన్న అటు చంద్రన్న ఇద్దరు ముఖ్యమంత్రులు పబ్లిక్ను నారాజు కానిత్తలేరు. గల్లీ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి గల్లీకి తిరుగుకుంటా అన్ని తీర్ల సగబెడుతున్నారు. ఇక ఈసారి ఇద్దరు ఒక్కటే పారి బయటి దేశం పోయే కార్యం పెట్టుకున్నారు. ముందుగాల సీఎం రేవంత్ సారు ముచ్చట్లకు పోతే సారు జపాన్ దేశం విమానం ఎక్కిండు. మళ్ళా 23వ తారీఖున ఇటు వస్తాడట. జపాన్ దేశంలో పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని మాట ముచ్చట్లు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అని అడుగుతారట. టోక్యో, మౌంట్ ఫ్యూజీ, హిరోషిమా వంటి ఊర్లన్నీ తిరుగుతారట. జపాన్ దేశంలో అక్కడి సర్కారోళ్ళు ఎట్టెట్లా ఇగుర పెడతాన్రో అన్ని తీర్లో చూసొస్తారట. ఇగిదిట్లుంటే ఏపీ సీఎం చంద్రబాబు సారుకు ఈ 20వ తారీఖుతోని 74 ఏండ్లు వెళ్ళి 75 పడుతున్నాయి. అందుకే సారు పుట్టినరోజు పండుగను బయటి దేశంలో చేసుకోవాలని కోరినరాట ఇంటోళ్ళు. అందుకే సారు ఇంటిల్లి పాదితోని కలిసి విమానం ఎక్కే ఇగురం చేసిండాట. తొలుత ఢిల్లీకి పోయి అట్నుంచి వేరే దేశం విమానం ఎక్కుతారట. ఓ 4-5 దినాలు ఉండి వస్తారట. మరిగా ఎటు పోతాన్రు ఏం కథ అనేది ఎవరు బయటికి చెప్తలేరు గాని చాలా మంది అయితే యూరప్ పోతున్నారని మాట్లాడుకుంటారు. అది వరకు సీఎం సారు పెద్దగా ఇంటోళ్లతో తిరగకపోయేదట. కానీ 2019 ఎలక్షన్లలో ఓడినాక సారు ఇంటోళ్లకు కూడా టైం ఇవ్వాలి అని పద్ధతి మార్చుకున్నాడట. అట్లా ఈసారి పుట్టినరోజుకు బయటి దేశం పోదామని అడగంగానే పాండ్రి పోదామన్నాడట సారు. గిట్లా ఓ సీఎం సారు పెట్టుబడుల కోసం దేశం దాటితే ఇంకో సీఎం సారు టూరుకు పోయిండు. ఇద్దరు ఒకటేసారి విదేశీ